నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 25, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శుభతిథి ఏకాదశి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24. ఈ రోజు తిథి ఏకాదశి. తెల్లవారుజామున 3:44 వరకు తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము. తెల్లవారుజామున 3:40 వరకు తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జము ఉదయం 8:20 నుంచి 9:53 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:44 నుంచి 9:33 వరకు, తిరిగి మరలా రాత్రి 11:10 నుంచి రాత్రి 11:57 వరకు దుర్ముహూర్త సమయం ఉన్నది. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలము ఉదయం 9:21 నుంచి ఉదయం 10:51 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:40 నుంచి రాత్రి 7:14 వరకు అమృత ఘడియలు ఉన్నవి. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 11:58 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు చాలా విశేషమైన రోజు. కార్యసిద్ధి జరుగుతుంది. అప్రయత్నంగా శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. దాంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, 4 వైపుల నుంచి మీరు ఊహించినటువంటి ధనము వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఊహించినటువంటి ధనము అంటే ఏదో లాటరీలు తగులుతాయనో, లేదంటే లక్షలు కోట్లు వస్తాయనో కాదు. అంటే ధన మార్గాలు ఆకస్మికంగా ధనం రావడము జరుగుతుంది అనమాట. అయితే దీంతో పాటు వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే, కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, లేదంటే కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టడం కానీ, ఏ పని నిమిత్తంగా అగ్రిమెంట్ల మీద సంతకం చేయాలన్నా, టెండర్లు వేసుకోవాలన్నా, భూములు కొనుక్కోవాలన్నా, ఇలా మీరు ఏ పని చెయ్యాలన్నా మీ యొక్క రంగానికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తక్షణమే తీసేసుకోండి. ఎందుకంటే శని భగవానుడు శుభదృష్టి ఈరోజు చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో ఏమైనా విడిపోవడాలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య అనురాగం పోవడం కానీ, మనస్పర్ధలు కానీ, కుటుంబంలో బంధుమిత్రులతో కానీ ఏ చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ ఈ రోజు తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు వెడతారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్ని చిన్ని సమస్యలు, జలుబు, చిన్నగా దగ్గు, చిన్నగా తలనొప్పి తప్పిస్తే పెద్ద పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఈ రాశిలో ఉండేవారికి ఏమీ కనపట్టలేదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనం చేసుకోండి. స్వామివారికి ఏదైనా మీకు చిన్న కష్టము, గ్రహ సంబంధిత కష్టం ఉంటే కనుక చెప్పుకునే ప్రయత్నం చేసి, దాంతోపాటు నీలిరంగు వస్త్రం కానీ, లేదా నలుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించి ఏ పనైనా చేయండి. ఆంజనేయ స్వామి వారికి 5 అరటి పళ్లను నివేదన చేసి 1 మీరు తీసుకుని 4 పంచిపెట్టే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది చెడయ్యే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారులు మీ మీద నిందలు వేయడము, మీ పని నచ్చకపోవడము, గుర్తింపు రాకపోవడము, మీ సహోద్యోగులు మిమ్మల్ని కించపరచడము, న్యూనతాభావంతో చూడడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు అస్సలు బాగాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక కొంతమంది వ్యాపారాలు మూసే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి అనే యోచన చేసుకోండి. గతంలో మీరు చేసిన తప్పులు కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగులు చేసిన తప్పులు కావచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు మూతపడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా కొంతమంది అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, లేదా ఓవర్సీస్లో అంటే విదేశాల్లో ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈరోజు చేసుకోకండి. అస్సలు బాలేదు.
ఒప్పందాలకు గాని, విస్తరణకు గాని అస్సలు బాలేదు. కాకపోతే ఆ పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చాలా చక్కగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే వివాదాలు ఎక్కువవుతాయి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం లేదు. తగాదాలు, అగమ్యగోచరంగా ఉండడము, ఒత్తిడులు అన్నీ అంటే అస్తవ్యస్తంగా కుటుంబంలో ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రుల్లో కావచ్చు, లేదా మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదు అంటే కనుక పరస్త్రీ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మీ బంధువుల్లో విరోధం కనబడుతుంది. గతంలో మీరు చేసిన తప్పులు కావచ్చు, మీరు వారి పట్ల చూసిన చిన్నచూపు కావచ్చు, లేదా మీరు ప్రవర్తించిన ఒక జుగుప్సాకరమైన తీరు వల్ల కూడా మీ బంధువులు మిమ్మల్ని ఏహ్య భావంతో చూసే అవకాశం ఉంది. ఆ తప్పిదాలను ఇప్పుడు మీరు తిరిగి రిపీట్ చేయకుండా ఉంటే మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు తీవ్రంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు కనపడుతున్నాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. తలకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, మజిల్స్‌కి సంబంధించి, చర్మానికి సంబంధించినటువంటి గుప్త మైన సమస్యలు కూడా ఇప్పుడు బయటపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోండి. అయితే ఆహ్, దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి పూజ చేసుకోండి. నీలిరంగు వస్త్రాన్ని కానీ, నలుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించి ఏ నిర్ణయం తీసుకున్నా సానుకూలంగా ఉండబోతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము, మంచి గుర్తింపు పెరుగుతుంది, ప్యాకేజ్ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి, ఆకస్మిక శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి మీరు చాలా తగ్గించుకోవాలి. దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు, ఈ రోజు ఈ 2 రోజులు కూడా గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి కానీ, లేదా అంటే పూజ నిమిత్తంగా కానీ మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.